ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఉన్న లోకలోకల గురించి మనందరికీ తెలిసిందే. బహిరంగంగానే షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు ఉన్నాయని బహిరంగంగా మాట్లాడుకునే విషయమే. అందుకనే పూర్తిగా ఏపీని అన్నని వదిలిపెట్టి తల్లిని తీసుకుని తెలంగాణ వెళ్ళిపోయింది. ఆ తర్వాత పార్టీ పెట్టుకుంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కలిపింది అనుకుంటే అదంతా వేరే విషయం. అయితే ఇటీవల షర్మిల కుమారుడికి పెళ్లి కుదిరింది. మనకు తెలుసు ఈ నెలలోనే ఆ నిశ్చయతాంబూలాలోనే, అలాగే వచ్చే నెలలో పెళ్లి కూడా ఉంది. దీనికి సంబంధించి ఆ ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద తొలి లేఖ పెట్టిన తరువాత మొన్న జగన్మోహన్ రెడ్డికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆలస్యంగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అప్పట్లో శుభలేఖ ఇవ్వడానికి షర్మిల వెళుతుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి షర్మిలను రావద్దు అన్నాడట. ఎందుకు రావద్దు అన్నాడు అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కలిసింది. ఇప్పుడు నా దగ్గరికి వస్తే బీజేపీ వాళ్ళు అనుమానం పడతారు, ఇప్పుడు వద్దులే తరువాత చూద్దాం రావద్దని చెప్పమని చెప్పేటప్పటికి అక్కడున్న అధికారులు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఇదేంటి రక్తం పంచుకు పట్టిన సెల్లులు శుభలేఖ ఇవ్వడానికి వస్తే బీజేపీ వాళ్ళు అనుమానం పడటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయారట. అయితే షర్మిల ఒక నిర్ణయం తీసుకుందట. అంటే ఈ విషయం ఆల్రెడీ షర్మిల దాకా కూడా చేరుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇలా వస్తాను అంటే ఇలా అన్నాడు అనే నిర్ణయం ఖచ్చితంగా షర్మిల వద్ద కూడా చేరుంటుంది. అయితే షర్మిల ఒక నిర్ణయం తీసుకుందంట. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గన కలవకపోతే బయట సెక్యూరిటీ గార్డుకి శుభలేఖ ఇచ్చైనా సరే వెళ్ళిపోవాలని చెప్పి నాడు నిర్ణయించుకున్నదని చెప్పి ఒక వార్త అయితే ఇప్పుడు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి సంచలనంగా మారింది. ఇప్పటికే షర్మిల ఏపీలో అడుగు పెడుతుంది అన్న అసహనం జగన్మోహన్ రెడ్డిలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. గతంలో వైవి సుబ్బారెడ్డి ద్వారా రాయబారం పంపే ప్రయత్నం చేసినా బెడిసిగొట్టింది. పైగా షర్మిల చీకొట్టి పంపింది. గతంలో మేము రోడ్డున పడ్డప్పుడు కనపడని ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని రాయబారం మోసుకొస్తున్నారా, మా పాడాన మమ్మల్ని బతకనివ్వండి, మా రాజకీయం ఏదో మమ్మల్ని చేసుకోనివ్వండి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. అందుకనే బహుశా షర్మిల గన జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళితే ఇష్టపడి ఉండడు అనే వార్త కూడా నడుస్తుంది. వాస్తవానికి ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి సొంత చెల్లి వెళ్తే బీజేపీ వాళ్ళు అనుమానం పడటం ఏంటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోవలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడుతున్నాడా? గతంలో నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడింది అందుకేనా అంటే అవుననే సమాధానం రావాలి. ఇక్కడ రెండు విషయాలు. బీజేపీ అనేది కేవలం చెల్లిని అడ్డుకోవడం కోసం ఆడిన డ్రామానా, లేదా నిజంగా బీజేపీకి భయపడుతున్నాడా? డ్రామా అయితే చెల్లి మొహం చూడలేక ఏదో వంక చెప్పి ఆవిడ్ని అక్కడి నుంచి ఆపేసి బయటకు పంపేయాలన్న ఉద్దేశంతో డ్రామా ఆడాడు అనుకోవచ్చు. ఒకవేళ నిజమైతే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడుతున్నాడా? ఎందుకు అంటే వివేక హత్య కేసు దగ్గర ఆ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని కాపాడటం దగ్గర మొదలు పెడితే నేడు అనేక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునున్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టులో అనేక పిటిషన్లు ఉన్నాయి. దానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కన్నా ఏదైనా కొంచెం అనుమానం పడితే నా అసలు ఉనికికే మోసం వస్తుందనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పాడు అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దీన్ని కూడా కొట్టిపడలేని పరిస్థితి. అయితే చెల్లి ముఖం చూడలేక అడ్డుకుని ఉండాలా, లేదా నిజంగానే కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీ కొన్నెర చేస్తే జగన్మోహన్ రెడ్డి 24 గంటలు కూడా బయట తిరగలేడు కాబట్టి తాను భయపడ్డాడు అనే వార్త కూడా జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మెడలు వంచిన ధీరుణ్ణి సూర్యుడిని అని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటాడు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో చెల్లెలు చేరితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉలుక్కుపాటు గురి కావాలి? అయితే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఎప్పుడైతే ఏపీలో అడుగు పెట్టొద్దని వైవి సుబ్బారెడ్డి ద్వారా రాయబారం పంపారో, ఆ రాయబారాన్ని ఎప్పుడైతే షర్మిల తిరస్కరించిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి దృఢంగా నిశ్చయించుకున్నాడు ఇక షర్మిలను కనీసం చూడకూడదు అని. ఆ ఉద్దేశంతోనే శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన షర్మిలను కలవకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు వద్దులే అబ్బా తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పండి, ఇప్పుడు రావద్దని చెప్పండి అని అక్కడున్న వారితో చెప్పినట్టుగా సమాచారం. అంటే ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు.
నేను చెప్పిన మాట విననప్పుడు నేనెందుకు కలవాలని అనుకున్నాడేమో బహుశా జగన్మోహన్ రెడ్డి. అందుకని వాస్తవానికి రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు, ఆ రెండింటికి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అంటే అది తేడా గమనించాలి. సరే, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం కుటుంబాలనే దూరం చేశాడు కాబట్టి ఆయనకు ఆ విలువలు తెలుస్తాయి అనుకోవడం కూడా మన అత్యాశ అవుతుంది. సో అందుకని ఈరోజు అంటే సొంత చెల్లెలను కూడా జగన్మోహన్ రెడ్డి గేటు బయట నుంచే పంపేసే ప్రయత్నం చేస్తాడు అనే వార్త అనేది ఇప్పుడు దావనాలో వ్యాపించింది. ఒకవేళ ఇంకా నయం కలిశారు కాబట్టి సరిపోయింది, కానీ కలవకపోయి ఉంటే షర్మిల గన నిజంగానే తను మనసులో అనుకున్నట్టుగా ఆ కార్డుని సెక్యూరిటీ గార్డుకో ఇచ్చెల్లుంటే ఇక జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇక ఇంతకంటే ఘోరమైన అవమానం మరొకటి ఉండదు. నిజంగా గానే షర్మిల గన లోనకు వద్దన్నారని చెప్పి సెక్యూరిటీ గార్డు గన కార్డు ఆ రోజు ఇచ్చి వెళ్ళి ఉండుంటే, ఆ వార్త గన బయటకు వచ్చి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. ఇప్పటికే తల్లి విషయంలో చెల్లి విషయంలో సమాధానం చెప్పలేక తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నానాగా సతమతం అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం తెలుసు. పైకి ముసిముసి నవ్వులు నవ్వినా తెర వెనక జగన్మోహన్ రెడ్డికి గుచ్చుకుంటూనే ఉంది. తల్లి విషయం చెల్లి విషయం అడుగడుగునా గుచ్చుకుంటూనే ఉంది. అయినప్పటికీ కూడా ఆ బాధను పంటి బిగునే బట్టి పైకి నవ్వు నటిస్తున్నాడు. నిజంగా మొన్న కార్డు కానీ సెక్యూరిటీ గార్డుకి ఇచ్చి ఉండుంటే ఇక అంతకంటే ఘోరమైన అవమానం బహుశా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా అంత అవమానం పడి ఉన్నాడు, కానీ అంతకంటే ఘోరమైన అవమానం ఎదురయ్యేది. ఏది ఏమైనా చెల్లెల పట్ల జగన్మోహన్ రెడ్డిలో ఈ ద్వేషభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా కనపడుతుంది. లేకపోతే చెల్లెలు పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే ఆ బీజేపీ వాళ్ళు అనుమానం పడటం నాకు అర్థం కాలేదు. నిజంగా బీజేపీకి అంత భయపడేవాడే జగన్మోహన్ రెడ్డి. అంత భయపడేవాడైతే ఎందుకు ధీరుడు సురుడు అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకోవడం ఎందుకు? నిజంగా బీజేపీకి అంత భయపడేవాడైతే రేపటి రోజున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరి కాంగ్రెస్కి భయపడతాడా? మరి కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకు నేను మెడలు వంచాను, సోనియా గాంధీ మెడలు వంచాను ధీరుడు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అలాంటి సోనియా గాంధీ కాళ్ళ మీద పడతాడా వెళ్ళి మరి? సో ఇలాంటి దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఆ వార్తను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇదిగో చూడండి, యాంటీకబ్బా బీజేపీ వాళ్ళకు డౌట్ వస్తుంది. పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిన షర్మిల రాకపై పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ వ్యాఖ్యలు. అర్థమైందా? యాంటీకబ్బా జగన్మోహన్ రెడ్డి లాంగ్వేజ్ అదే. యాంటీకబ్బా బీజేపీ వాళ్ళకు డౌట్ వస్తుంది అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేనేదో మాట్లాడేశాను, నేనేదో కాంగ్రెస్కి ఫేవర్ చేశానన్న అనుమానం బీజేపీ వాళ్ళకు వస్తుంది. యాంటీకి ఇప్పుడు వద్దు, ఇప్పుడు రావద్దని చెప్పి చెప్పాడట. ఆమె వస్తానంటున్నారని తెలిపిన సీఎంఓ అధికారి ఇప్పుడెందుకులే అన్న సీఎం జగన్ స్పందనతో షాక్కు, అక్కడున్న నేతలు అవాక్కు. సో ఒక సీఎంఓ అధికారి చెప్పాడు, సార్ మరి మీ చెల్లెలు షర్మిల గారు కార్డు ఇవ్వడానికి వస్తున్నారట, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనగానే ఆయన అన్నమాట ఇదే. యాంటీకబ్బా ఇప్పుడు బీజేపీ వాళ్ళకు అనుమానం వస్తుంది, ఇప్పుడు వద్దని చెప్పు, తర్వాత చూద్దాంలే అని చెప్పు అని అనగానే ఆ సీఎంఓ అధికారి షాక్ అయ్యాడు. ఇదేంట్రా బాబు, రక్తం పంచు పుట్టిన చెల్లెలు కార్డు ఇవ్వడానికి వస్తానంటే బీజేపీ వాళ్ళు అనుమానం పడతానంటారు, ఇప్పుడు ఈవిడికి నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ అధికారి షాక్ అవడమే కాదు అక్కడ ఉన్న నేతలు కూడా షాక్ అయ్యారంట. ఇదేంటి సొంత చెల్లెలు వచ్చి కార్డు ఇస్తానంటే బీజేపీ వాళ్ళు అనుమానం పడటం ఏంటి? పెళ్లి కార్డు సొంత చెల్లెలు పెళ్లి కార్డు అన్నకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారని ఒక అనుమానం వాళ్ళలో వచ్చింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, అక్కడ ఉన్న నేతలు కూడా అవాక్కయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఈ యాంటీకబ్బా ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అనుమానం వద్దని ఒక మాటతో అటు అధికారులతో పాటు వైసీపీ నేతలు కూడా అవాక్కయ్యారు. జగన్ కలవకపోతే సెక్యూరిటీకి శుభలేఖ ఇచ్చి వెళ్లాలని షర్మిల నిర్ణయం. దీంతో అయిష్టంగానే మర్నాడు చెల్లిని కలిసిన జగన్. సో అదే అనమాట మ్యాటరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మర్నాడు చెల్లిని అయిష్టంగా కలిశాడు అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గాన నన్ను గన కలవనివ్వకపోతే ఇప్పుడు కలవనివ్వకపోతే ఎప్పుడు కలవనివ్వడు. ఇప్పుడు ఈరోజు ఒక రోజుతో పోతుంది, రేపు వెళ్ళినా లేదంటారు, ఎల్లుండి వెళ్ళినా లేదంటారు, ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఎందుకు వచ్చింది తలనొప్పి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక కలవకపోతే నేను సెక్యూరిటీ గార్డుకి ఇచ్చి వెళ్ళిపోతా పెళ్లి కార్డు, ఎందుకంటే మా అన్నకి నేను ఇవ్వాలి, ఎలాగోలోనో అన్నకి చేరాలి. సెక్యూరిటీ గార్డుకి ఇస్తాను, సెక్యూరిటీ గార్డే తీసుకెళ్ళి లోన్ ఎత్తాడు. నా మొహం చూడటం మా అన్నకి ఇష్టం లేకపోతే సెక్యూరిటీ గార్డు మొహం అయితే చూస్తాడు కదా, సెక్యూరిటీ గార్డు అయితే కొట్టరు కదా. సో సెక్యూరిటీ గార్డుకి ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకుందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి నిజంగా సెక్యూరిటీ గార్డుకి ఎక్కడ లేకిస్తే ఉన్న పరువు పోతుందో, ఈ తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదనే భయంతో సచ్చినట్టు అయిష్టంగానే చెల్లెల్ని కలిశాడు. ఏదో ఎడమొఖం పెడమొఖం అంటారు చూసారా, ఆ విధంగా. అందుకనే షర్మిల 5 నుంచి 10 నిమిషాల లోపే, మ్యాక్సిమం 7 to 8 minutes మాత్రమే లోన్ ఉంది. అసలు లోన్కి వెళ్ళి బయటకు రావడానికే పట్టుద్ది 4-5 నిమిషాలు. మరి ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు ఇచ్చింది? 15 నిమిషాల్లో మొత్తం వెళ్ళటం రావటం కూడా జరిగిపోయింది 10 నిమిషాల్లోనే. ఇన్నేళ్ల తరువాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గుమ్మం దొక్కినా 5 నిమిషాలు కూడా గుమ్మంలో కనీసం కాఫీ తాగినా 15 నిమిషాలు పడుద్ది, మంచినీళ్ళు తాగినా ఇంకొక 5 నిమిషాలు పట్టుద్ది వాళ్ళు తెచ్చిచ్చి మనం తాగటానికి.
కానీ 10 నిమిషాల్లో వెళ్ళటం బయటికి రావడం కూడా జరిగిపోయింది. అంటే నాకు తెలిసి వెళ్ళి కార్డు ఇలా చేతిలో పెట్టేసి ఓ నమస్కారం పెట్టి వచ్చేసి ఉంటుందని నా ఉద్దేశం. రండి అని కూడా చెప్పిందో లేదో నాకు అనుమానం, ఎందుకంటే అంత సమయం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో లేదో అంత గ్యాప్. సో అది పరిస్థితి. ఇదిగో దీంతో అయిష్టంగానే మర్నాడు సార్ షర్మిల గారు అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు ఇప్పుడు అని ఒక అధికారి చెప్పగానే, ఇప్పుడు యాంటికబ్బా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆమె వచ్చి కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు, మళ్ళా ఎప్పుడైనా చూద్దాంలే. ఇది మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన ఒక సంభాషణ సారాంశం. తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లోకి అనుమతించేందుకు అన్న ఇంతగా భయపడతాడా అంటూ ఈ విషయం తెలిసిన రాజకీయ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మొండి వ్యక్తిగా పేరున్న జగన్ లాంటి వ్యక్తికి లోపల ఎంత భయం ఉందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్ కుమారుడు జగన్ కుమార్తె షర్మిల చెరో తెలుగు రాష్ట్రంలో ఉంటున్నారు. ఆస్తుల పంపకం పదవుల కేటాయింపు విషయంలో తేడాలు రావడంతో కొన్నాళ్ళు దూరంగా ఉంటున్నారు. సరే ఇదంతా మనందరికీ తెలిసిన కథే. అంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి చెల్లెలు ముఖం చూడటానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేరొద్దన్నాడు చేరిందో, ఎప్పుడైతే నువ్వు ఏపీకి రావద్దన్నా నేను వస్తాను అందో, జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. అసలు వివేక హత్య కేసు జరిగింది, వివేక హత్య జరిగిందే రాజకీయ కోణంలోనే మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయంగా అడ్డొచ్చినా, రాజకీయ ఎదుగుదలకు అడ్డొచ్చినా సహించే పరిస్థితి లేదు. కానీ చెల్లెలు ఇక్కడ ప్రతి దాంట్లో నేను అడ్డం పడతానంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డికి చెల్లెలంటే గిట్టని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఆవిడ మొహం చూడలేక బహుశా ఈ బీజేపీ నాటకాలు ఆడుంటాడు. బట్ మరి కలిశాడు కదా, నిజంగా బీజేపీ అనుమానం పడద్దని చెప్పి అంత భయం ఉంటే జగన్మోహన్ రెడ్డికి కలిసి ఉండకూడదు. ఎందుకనంటే దానికి జగన్మోహన్ రెడ్డి కేసుల కంటే ఏది పెద్దది కాదు. బీజేపీ కొన్నెర చేస్తే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. కానీ కలిశాడు కదా, అంటే నాకు తెలిసి బీజేపీ మీద సాకు భయం ఉన్నమాట వాస్తవమే. బట్ వచ్చి చెల్లెలు పెళ్లి కార్డు ఇస్తే అది బహిరంగంగా అందరికీ తెలిసిన సత్యమే కదా. చెల్లెలు పెళ్లి కార్డు ఇస్తే వాళ్ళు ఎందుకు అనుమానం పడతారు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో డ్రామాలు ఆడుంటాడని నా అనుమానం. ఏది ఏమైనప్పటికీ ఆ చెల్లెల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని చూసినా అటు అధికారులు కానివ్వండి, ఇటు పార్టీ నేతలు కానివ్వండి, ఇదేంటి సొంత చెల్లెలు రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు వస్తానంటే జగన్మోహన్ రెడ్డి నేను గెలవను ఎప్పుడైనా చూద్దామని అంటాడు. పెళ్లి కార్డు ఎప్పుడైనా ఎత్తారా? ఎప్పుడైనా ఇవ్వడం కుదురుద్దా? అందులోనూ పోనీ అందరికీ కార్డు ఇచ్చిన తర్వాత అన్న దగ్గరికి వెళ్తే పోనీ కొద్దిగా అవమానంగా ఫీల్ అయ్యాడని మనం భావించవచ్చు. తొలి కార్డు ఏమో తన తండ్రి సమాధి దగ్గర పెట్టింది, రెండో కార్డు బహుశా జగన్మోహన్ రెడ్డికే ఇచ్చింది. అందులో తప్పులేదు. షర్మిల మాత్రం తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఎందుకంటే మిగతా అందరినీ పిలిచిన తర్వాత ఆయన్ని పిలిస్తే అవమానం అనుకోవచ్చు. బట్ మొదటగానే ఆయన్ని పిలిచే ప్రయత్నం చేసింది. అంటే చెల్లెలుగా ఒక అన్నకి ఇవ్వాల్సిన గౌరవం షర్మిల ఇచ్చింది, బట్ ఒక చెల్లెలికి ఇవ్వాల్సిన గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. సో ఈ విధంగా జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం తెలిసిన వైసీపీ నేతలు కానివ్వండి, లేదా ఇతర పార్టీ నేతలు కానివ్వండి, సొంత చెల్లి విషయంలో ఇలా మాట్లాడటం ఏంటని చెప్పి గుసగుసలు ఆడుకునే పరిస్థితి. మరి ఇది బహుశా జగన్మోహన్ రెడ్డి పెళ్లికి వెళ్తాడా లేదా, ఆ సతీమణిని తీసుకెళ్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.